వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు క్రూ 9 మిషన్ సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా భూమికి చేరుకున్నారు. ఇప్పుడు సునీత మరియు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభించనున్నారు. 9 నెలలు మైక్రోగ్రావిటీలో గడిపిన తర్వాత భూమి గురుత్వాకర్షణ శక్తికి తమ శరీరాన్ని తిరిగి అనుగుణంగా మార్పు చేయటం ఆచరణలో సులభం కాదు. అందుకే నాసా ప్రత్యేకంగా ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రాం రూపొందించింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మొదటి రొటీన్ వర్క్ ఎలా ఉంటుందంటే, స్ప్లాష్ డౌన్ తర్వాత మొదటి 24 గంటలు సునీత విలియమ్స్ మరియు ఆమెతో ఉన్న సభ్యులను వెంటనే నాసా రీసెర్చ్ సెంటర్కు తీసుకెళ్లి మెడికల్ చెకప్ చేస్తారు. అక్కడ వారి కండరాలు, ఎముకలు, రక్త ప్రసరణను చెక్ చేస్తారు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు వారు అంతరిక్షం వాతావరణంలోనే ఉంటారు. మైక్రోగ్రావిటీ కారణంగా శరీరంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడానికి డాక్టర్లు వారి బ్లడ్ టెస్టు, ఈసీజీ, న్యూరోలాజికల్ టెస్టులు చేస్తారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరంలోని కండరాలు మరియు ఎముకలు బలహీనపడతాయి. అందుకే మొదటి రోజుల్లో సునీత ప్రత్యేక ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేస్తారు. దీని ద్వారా ఆమె బ్యాలెన్స్ మరియు కండరాల బలం తిరిగి వస్తుంది. మొదటి వారాల్లో ఆమెను అధికంగా నడవడం, పరిగెత్తడం లేదా బరువులు ఎత్తడం వంటి పనులను నివారిస్తారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల గుండె రక్తాన్ని పంపించడానికి కష్టపడుతుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటీ లేదు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ మారవచ్చు. ఇది నీరసం, తల తిరగడం లేదా అలసట వంటి అనుభవాలను కలిగిస్తుంది. ఈ పరిణామాలను నివారించడానికి డాక్టర్లు వారికి కాల్షియం మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ప్రత్యేక ఆహారం అందిస్తారు. దీని ద్వారా వారి ఎముకలు మరియు కండరాలు త్వరగా బలపడతాయి. భూ వాతావరణానికి తిరిగి వచ్చేటప్పుడు వారు నెమ్మదిగా సాధారణ వ్యాయామాలను చేయటం ప్రారంభిస్తారు. డాక్టర్లు, సైంటిస్టులు వారి శరీరంపై గ్రావిటీ ప్రభావం ఎలా ఉందో పరిశీలిస్తారు. బ్యాలెన్స్ మెరుగుపరచడానికి వెర్టిగో టెస్టు, మోటార్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. కొన్ని నెలల్లో వారి శరీరం పూర్తిగా భూ వాతావరణానికి అలవాటు పడిపోతుంది. నాసా సైంటిస్టులు మిషన్ సమయంలో వ్యోమగాముల అనుభవాలను విశ్లేషిస్తారు. తదుపరి కొత్త అంతరిక్ష మిషన్ల కోసం వారు మళ్ళీ ట్రైనింగ్ ప్రారంభించవచ్చు.